నుంచి కూడా మరి దైవజనులు విజయవాడలోనే ఉంటున్నారు. నిన్నటి వరకు కూడా మరి మొదటి 3 తారీఖుల్లో సింగనగర్లో కుటుంబ క్షేమాభివృద్ధి కూడికల్లో వారు బహుబలంగా దేవుని చేత వాడబడ్డారు. నిన్నటి రోజున మరి 3 ఆరాధనల్లో అలాగే సాయంత్రము మరి స్తుతి కూడికలో కూడా వారు వాడబడ్డారు. మరి ఇటువంటి దైవజనులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి పిల్లలు అటు ఇటు కదలకుండా చాలా శ్రద్ధగా దేవుని మాటలను వినవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. జీసస్ జీసస్ మొట్టమొదటిగా నన్ను ఇక్కడికి తోడుకొచ్చిన దేవాది దేవునికి నేను వందన తెలియజేస్తున్నాను. అలాగనే దైవజనులు అభిషక్తులు జాయ్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? హ్యాపీ 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 సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? నోరు తెరిచి చెప్పండి అమ్మా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మళ్ళీ తలకాయ చూపుతారు. సంతోషంగా ఉన్నారా? తల ఒప్పుకుండా చెప్పాలి గట్టిగా. సంతోషంగా ఉన్నారా? అరే హ్యాపీ. 22 సంవత్సరాలు దేవుడు కాంపౌండ్, 23 సంవత్సరాలు దేవుడు ప్రవేశపెట్టాడు. నేను కరెక్టేనా? దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను చేతులు తీసుకొచ్చాను, నా చేతులు కనపడుతున్నాయి. హిమోగ్లోబిన్ రక్త శాతం కొంచెం ఎక్కువే కనపడతా ఉంది. యేసయ్య గట్టిగా చెప్పకూడదమ్మా? గట్టిగా గట్టిగా. మీరు ఎలా కొడుతున్నారో తెలుసా? నా చేతులు ఎక్కడ కమిలిపోతాయో అన్నట్టుగా బాబు నాకు వద్దండి బాబు, మీ చప్పట్లు నాకు వద్దండి బాబు, మీ చప్పట్లు నాకెందుకండి బాబు, మీ చప్పట్లు నాకు అసలు వద్దో. ఏ నరుని చప్పట్లు నాకెందుకు? కానీ మీరు నేను కలిసి యేసయ్య గట్టిగా చెప్పకూడదాం. గట్టిగా, ఇంకా గట్టిగా గట్టిగా. జీసస్ గట్టిగా 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 గట్టిగా. జీసస్ గట్టిగా గట్టిగా గట్టిగా. థ్యాంక్ యూ తండ్రి. నాతో మాట్లాడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు తోడుగా ఉండి కాపాడావు. మీ దాసులు ఎంతో ప్రయాసపడుతున్నారు. నువ్వు చూస్తున్న దేవుడో, వినుచున్న దేవుడో, కార్యం జరిగించే దేవుడో. అయ్యా అయ్యా అయ్యా, ఇన్ని సంవత్సరాల్లో నమ్మకంగా కాపాడిన దేవా, ఈ సంవత్సరంలో కూడా మీరు సహాయం చేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరు సన్నిధి ఉంచండి. అంతేకాదు నాయన కూడికలో సహాయం చేయండి. నేను నీ సేవకుడిని, నన్ను వాడుకోండి. నీ ఆత్మ ద్వారా నింపి వాడుకోండి. మీ కృపకు అప్పగిస్తున్నా. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథం 50వ కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. దయచేసి బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తెరవండి ప్లీజ్. బైబిల్ తీసుకొచ్చారు కదా మీరు ఎంతో కష్టపడి. బైబిల్ తెరవండి. 50వ కీర్తన 15వ వచనం చదవండి బిడ్డ. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అందరూ చూసారా? అందరూ మీ బైబిల్ చూసారా? మాట్లాడి తల్లి మీ బైబిల్ చూసారా? మళ్ళీ సార్ చదువుకుందామా? అందరం చదువుకుందామా? అదే వచనం 15వ వచనం, 50వ కీర్తన 15వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలండి. నా వైపు చూడండి. నేను ఎక్కువ వాక్య భాగాలు చెప్పను.
ఈ కీర్తన నాకు చాలా ఇష్టం. అందులో ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చాలాసార్లు దాన్ని ధ్యానించాను కనుక. అందులో మొదటి మాట ఏముందో తెలుసా? ఆపత్కాలం. ఏం కాలం అండి? ఆపత్కాలం అంటే కష్టకాలం, శ్రమకాలం, దుఃఖకాలం, వేదన కాలం. నేను బైబిల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశాను. సంవత్సరంకి ఒకసారి బైబిల్ చదువుతాను. బైబిల్లో ఆ మాట ఎక్కడైనా ఉందేమని చాలా జాగ్రత్తగా వెతికాను. ఏ మాట తెలుసా? నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, నీకే కష్టం రాదు, ఏ బాధల బంది ఉండదు, నువ్వు హాయిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, హైలేసా నీ బండి సాగుతూ ఉంటుంది అని ఎక్కడన్నా దొరుకుద్దేమో అని చాలా జాగ్రత్తగా వెతికాను. ఎక్కడ ఆ మాట నాకు దొరకలేదు. నేను ఏమనుకుంటా తెలుసా? నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా, విశ్వాసంలోకి వచ్చావా, ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, నీకు సమస్యలు రావటం కాదు, ఎక్కువ అవుతాయి. సమస్యలు ఎక్కువ అవుతాయి. యేసయ్య ఎప్పుడు అలాంటి నీకు ఏ సమస్యలు రావని భరోసా ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ ఏం చెప్తుంది తెలుసా బైబిల్? నీ కష్టకాలంలో నేను నీతో ఉంటాను, నేను నీతోనే ఉంటాను, ఆపత్కాలంలో నీతో ఉంటాను, నీ మొర వింటాను, నీకు సహాయం చేస్తాను. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం. 91:15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి. బైబిల్ ఏం చెప్తుందంటే నేను శ్రమలో నీకు తోడై ఉంటాను. దేవుడు నాకు శ్రమలో తోడై ఉంటాడు. ఎంత చిన్న శ్రమ వచ్చినా, ఎంత పెద్ద శ్రమ వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు నాకు తోడుగా ఉండే దేవుడా. శ్రమలో నేను అతనికి గట్టి చెప్పాలి తోడై ఉంటాను. శ్రమలు రాకుండా చేస్తాను ఎక్కడ లేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కడగండ్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనుషులం కాబట్టి ఏమేమి రావాలో అని నేను ఎగురుతుంటే కింద తిరిగిపోతే అని భయం వేస్తా ఉంది. హల్లెలూయా. అయ్యగారు అటువంటిది పెట్టారు. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. నేనేం చెప్తున్నాను? నేను ప్రకటించే దేవుడు, పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, ప్రవచించే దేవుడా. శ్రమ లేకుండా చేయడు, శ్రమల్లో తోడుగా ఉండి శ్రమల్లో విడిపించే దేవుడా. నాకు తోడుగా ఉండే దేవుడు, నన్ను విడిపించే దేవుడా. నా వైపు చూడాలి బిడ్డ. అమ్మ, చెప్తున్నప్పుడు చెప్పేవాడిని చూడాలి, బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చూడాలి. ప్లీజ్ మీరు ఎంత నా వైపు చూస్తారో అంతగా త్వరగా చెప్తాను. ఓకేనా? గట్టిగా చెప్దామా? చేతుల పైకి ఎత్తి చెప్దామా? చేతులు ఊపుతూ చెప్దామా? 2 చేతులు ఊపుతూ చెప్దామా? గట్టిగా చెప్దామా? నన్ను సృష్టించిన దేవుడు, కల్లి గర్భములో ఎముకలు ఎదుగుచుండగా నా పేరు జీవ గ్రంథంలో రాసిన దేవుడు, నన్ను విడువడా, నాకు తోడై ఉండే దేవుడా. దావీదు గొల్లియాత్ సంగతి మీకు తెలుసు, నేను చెప్పకుండా మీరే చెప్తారు. చిన్న పిల్లోడికి చెప్తుంటే టీచర్ గారు అందులో దావీదు ఎంత గొప్ప బలవంతుడు కదా అని చెప్పాడట. ఆ చిన్న పిల్లలు లేచి, టీచర్ గారండి, దావీదు గొప్పతనం ఏం లేదు, గొల్లియాతే గొప్పతనం అన్నట. అదేంటి అలా అంటా నువ్వు? దావీదు గొప్పడు కాకుండా గొల్లియాత్ గొప్పడు అంటావు ఏంటి? అప్పుడు ఆ పిల్లోడు లేచి చెప్పాట, టీచర్ గారండి, దావీదుతో దేవుడున్నాడు, గొల్లియాత్ ఎవరున్నారు? ఎవరు లేకున్నా ముందుకు వస్తున్నాడు, వాడే గొప్పడు అన్నట. మీకు అర్థమైందో అర్థం కాలేదు? హల్లెలూయా. దావీదుతో ఎవరున్నారు? గొల్లియాత్తో ఎవరున్నారు? ఎవరు లేరు. గొల్లియాతే గొప్పడు, దావీదుతో దేవుడున్నాడు. నా దేవుడు నాతో ఉంటే ఇక నాకేం బాధ?
నన్ను ఆదరించే దేవుడు, నాకు ఆలోచన ఇచ్చే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నా ముందు నడిచే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు నా ముందుంటే నాకు ఇంకేం భయం? ఏమండి, చిన్నపిల్లడు ఇంటికి పోవాలి, ఇల్లు ఎక్కడ ఉంది, వీడి కంచి పోవాలి, మధ్యలో కొంచెం చీకటిగా ఉంది. వాడు చెప్పాట, ఏం కాదులే నువ్వు వెళ్ళు అని ధైర్యం మాటలు చెప్పాడు. ధైర్యం మాటలు వినాడు కానీ ఇంకా భయం వేసాను. ఇంకోటి చెప్పాడు, టార్చ్ చేస్తున్నాను, నేను టార్చ్ చేస్తున్నాను, టార్చ్ చేసుకొని పట్టుకుని వెళ్ళు, అయినా భయం వేసింది. ఇంకోటి వచ్చేప్పుడు, ఇదిగో దేవుడిని తలంచుకుంటూ చెప్పు, అన్నీ భయం వేశాడు. ఒక అతను వచ్చాడు, ఒక అతను వచ్చి ఏం చెప్పేసా, నేను నీతో పాటు వస్తా పద అని చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు పిల్లోడు భయపడతాడా? భయపడతాడా? నాతో పాటు ఎవరు ఉంటారు? ఇదిగో నా భార్య కూడా 24/7 నాతో ఉండటం చాలా కష్టం. దినమంతా ఉండాలంటే ఉంటుందా? ఆమె పని ఆమె చూసుకోవాలి, వంట పని చూసుకోవాలి, భర్తనే కాదు పిల్లల్ని చూసుకోవాలి, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూసుకోవాలి. అవునా కదా? అవునా కదా? ఇగో నా భాగస్వామి కూడా నాతో ఉండటం వీలు పడదు, కానీ నా దేవుడు నాతో ఉంటాడా? శ్రమ కాలంలో నన్ను విడిచిపెట్టే దేవుడు, దేవుడు, దేవుడు. గట్టి చెప్పండి బిడ్డ, దేవుడు. గట్టి చెప్పండి తల్లి, నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇద్దరు వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఎదురుగా ఆపోజిషన్ పార్టీ వచ్చింది, గ్యాంగ్. అందులో ఒకరు దూరం నుండి చూశాడు, తెలివిగలవాడు. కొంచెం రెండు రకాల మనుషులు ఉంటారు, తెలివి గలవాళ్ళు, తెలివి లేనివాళ్ళు. ఈ తెలివిగలవాడు ఏం చేశాడు తెలుసా, వీడిని వదిలిపెట్టి బయటికి పారిపోయాడు. వాళ్ళు వచ్చారు, రానే వచ్చారు. అసలే అపోజిషన్ గ్యాంగ్ పార్టీ కదా, ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారా? బాగా కొట్టేశారు వీడిని, బ్లాక్ అండ్ బ్లూ అంటే బాగా కొట్టేశారు, కింద పడేసి కొట్టేశారు, కొట్టేసి వదిలిపెట్టారు, వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వేసాడు, ఒళ్ళంతా హూనం అయిపోయింది, పచ్చి 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 పుండ్లాగా అయిపోయింది. నీకు ఒకటి తెలుసా, వాడు కొట్టినందుకు బాధ కాలేదు. అపోజిషన్ వాడు కొట్టకపోతే ముద్దు పెడతారా ఏంటి? వాడు కొట్టినందుకు బాధ కాదు, అది శరీరానికి దెబ్బతలింది, కానీ వీని మనసులో గాయమైంది. అదేం తెలుసా, నా స్నేహితుడు నన్ను వదిలిపెట్టిపోయాడు, కనీసం వాడు ఉంటే 50-50 పంచుకునే వాళ్ళం. ఏంటి దెబ్బలు? మీరు నవ్వుతే ఎంత బాగున్నది తెలుసా? ఎప్పుడు సీరియస్గా ఉండదు బిడ్డ, సీరియస్ నవ్వుతే హ్యాపీగా సంతోషంగా. వాడు పోయినందుకు బాధ అనిపించింది. ఈ లోపల వాళ్ళు నడుస్తుంటే వాడు ఎక్కడి తప్పించుకుంటాం, మళ్ళీ వచ్చేసి వాడు కూడా నడక మెల్లగా ఆ కదులతో కలిపాడు. ఇద్దరు నడుస్తుంటే మొత్తానికి గుండెలో కోత తట్టుకోలేదు. అరే అరే వాడు కొడుతుంటే నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి పోయావురా అడగనే అడిగాడు. కొంతమంది లోన దాచుకొని వాడు అట్లా అన్నాడు, ఈ బట్టి అన్నది కుమిలి ఏడ్చి ఎడమ కన్ను కుళ్ళి కన్ను పోయిందట. నీకు తెలుసా, ఏడ్చి ఎడమ కన్ను పోయిందట. కుళ్ళి చెప్పరా అమ్మ, చెప్పు తల్లి గట్టిగా. కుడి కన్ను పోయి 2 కళ్ళు పోయింది, పీడ పోయింది. ఎరా నువ్వు వాడు వస్తే కొంచెం ఉండాలిగా, ధైర్యం కదా, సగం తీరి వాళ్ళం కదా. వాడు చెప్పాడు, అరే నేను ఎక్కడికి పోయింది తెలుసారా, వాళ్ళు రాక మానరు, నిన్ను కొట్టగా మానరు, మరి ఇద్దరం కొడితే కింద పడిపోతే మరి రిక్షా పడితేస్తాడు రా, రిక్షా తేవడానికి పోయాను రా అని చెప్పాట. నాకు అనిపించింది, నా దేవుడు నన్ను వదిలిపెట్టి రిక్షా తేవడానికి పోయే దేవుడు కాదు, నాతోనే ఉండే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నన్ను పలకరించే దేవుడు, నన్ను ముచ్చటించే దేవుడు, నాకు ఆలోచన చెప్పే దేవుడు, నా ముందుని నడిపించే దేవుడు జీసస్. నాకు ఎవ్వరు లేరయ్యా, ఒంటరిదాన్నయ్యా, అనాథనయ్యా, దిక్కులేందన్నయ్యా. నో. దేవుడిని చేశాడు చేతులతో, ఇదిగో సర్వ సృష్టిని వాక్కుతో చేశాడు. కలుగును గాక అంటే అయిపోయింది. కానీ మానవుడిని మాత్రం కలుగును గాక అంటే అయిపోయేది కాదా? అయ్యే అలా చేయలేదు. మరి ఏం చేశాడు, చెయ్యి తీసుకొని ఆ చేతితోనే ఆ మట్టిని తన రూపంలో తన పోలికలో పెట్టి తన స్వభావం పెట్టి తనకిష్టంగా చేశాడు. అంటే సృష్టి కంటే ఇష్టమైన వాడిని నేను చేత్తో చేశాడు కాబట్టే. అమ్మ నా మాట అర్థమవుతుంది? నువ్వు దేవునికి ఇష్టమైన దానివే, నువ్వు దేవునికి ప్రియమైన దానివే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో కష్టకాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నీతోనే ఉంటాను, నేను నీ ముందు ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీతో పాటు వస్తాను, నీకు ఆలోచన చెబుతాను, నీ మీద దృష్టి ఉంచుతాను. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన. నీకు ఉపదేశం చేసేదనా, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదనా, నీ మీద దృష్టి ఉంచి
దేవుడు ఏం చేస్తాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నిన్ను విడిచిపెట్టను. ఏమండి, మన పిల్లల్ని మనం విడిచిపెడతామా? పిల్లోడు పోయాడు, ఏదో మట్టి తింటా ఉన్నాడు, వాడు బ్రేక్ఫాస్ట్ లాగా, మనకి తెలియదు, చిన్నవాడికి వదిలిపెట్టేస్తామా? మనం తీసుకుపోయి మోరిలో పడేస్తామా? లేదు. ఒక దెబ్బ కొడతాం, మళ్ళీ తీసుకొస్తాం, మంచిగా సబ్బుతో స్నానం చేస్తాం, పౌడర్ వేసుకుంటాం, మళ్ళీ నా కొడుకే, నా బంగారమే. మురిసిపోమా? దేవుడు అంతే. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, పడగొట్టడు, నాశనం చేయడు. దేవుడు నాశకుడు కాదు, వినాశకుడు కాదు, ఆయన జీవపు దాత. ఏ తల్లి తండ్రి తన బిడ్డలను విడిచిపెట్టడే, దేవుడు ఎలాగ విడిచిపెడతాడు? మొదటి మాట నాకు అర్థమైంది. ఆపత్కాలాలు, శ్రమ దినం, కష్ట దినం, శోధన దినం. నేను ఏమంటున్నా తెలుసా? ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, తర్వాత వచ్చేది పోయే కాలం. ఏం కాలం అండి? ఏమొస్తుంది బిడ్డ? పోయే కాలం. యవనస్తులు ఏమనుకుంటారంటే, అసలు నాకు ఏం కాదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే దుండుగా ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగ ఆరోగ్యంగా ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. అందరు యవనస్తులు అట్టగా అనుకుంటారు, నేను కూడా అట్టగా అనుకునేవాడిని. ఇంటికి వెళ్తే అలాగే అవుతాయని, పెద్దవాళ్ళం అవుతామని. పాపం అప్పుడు అనుకోం, కానీ అవుతూ ఉంటాయి. మనిషి ఇంకా మనిషికి వచ్చినవన్నీ వస్తాయి, మనిషికి ఏమి రావాలో అన్నీ వస్తాయి. ఒకసారి నేను ఒక బ్రదర్ని కలుసుకొని, ఆ బ్రదర్ ఇంజనీర్. అతను, నాకు తెలిసిన బ్రదర్లో అతను లాంటి బ్రదర్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన దగ్గరికి పోయి నా బాధలన్నీ నేను ఆయనకి చెప్పుకోవటం మొదలుపెట్టాను. మీరు ఆశ్చర్యపడకండి, పాస్టర్ గారికి కూడా బాధలు ఉంటాయా? ఎందుకుంటాం? ఉంటాయి. ఏంటి, పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అంటారు. పాస్టర్ గారి కష్టాలు నీకు తెలియదు. మా బాధలు మేము భరించుకోం కాదు, పాస్టర్ గారు అయ్యా అది అట్లా, ఇది ఇట్లా, అది అట్లా చెప్పడం మొదలు పెట్టాను. నేను ఏమని ఎదురు చూశానంటే, పాస్టర్ గారండి, మీరు ఏం భయపడొద్దు, భుజం కలుపుదాం, చెయ్యి కలుపుదాం, మనం ఉపవాసం ఉందాం, మనం ప్రార్థన చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడేమో అనుకున్నాను. మరి ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారండి, మనుషులందరికి వచ్చే కష్టాలే మీకు వచ్చాయి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను కూడా మనుషులే, వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏమండి, మనిషికి రాకపోతే మానుకు వస్తుందా అంటారు. మానంటే చెట్టుకు వస్తాయా? మనిషికి వస్తాయి, కష్టాలు వస్తాయి. మీకేం కష్టాలు లేరంటున్నాయి, మీ కష్టాలని అమ్మగారికి అయ్యగారికి ఉంటున్నాయి. అవునా? ఆపత్కాలాలు వస్తాయి. నేను చెప్తాను, కష్టం వచ్చినప్పుడు అసలు సంగతి ఏంటో బయటకు వచ్చేస్తుంది. అందరూ సంగమంతున్నప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అమ్మగారు, అక్క, పిన్ని, బాబాయ్, చెల్లి, తమ్ముడు, బాగున్నావా అందరం చెప్తాం. ఎప్పుడు? చర్చిలో ఉన్నప్పుడు, కూడికలో ఉన్నప్పుడు, కూటంలో ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు. కానీ అమావాస్య అప్పుడు ఎవరు ఉండరు, వెలుగు ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? ఒంటరిగా ఉన్నప్పుడు, దిక్కు తోచనప్పుడు, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, ఏం చేయాలో తోచకుండా ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం చెప్పగలమా? హల్లెలూయా చెప్పగలమా? పాటలు పాడగలమా? ప్రార్థన చేయగలమా? స్తుతించగలమా? నా దేవుడు నాతో ఉంటాడు, నన్ను విడిచిపెట్టడు అని నమ్మగలమా? ఆపత్కాలాలు, ఆ దినం, బైబిల్లో కొన్ని దినములు చెడ్డవిగా ఉన్నవి ఉన్నాయా లేవా? ఏం దినాలట అవి? చెడ్డవిగా ఉన్నాయి. చెడ్డ దినాలు వస్తున్నాయి. ఇవే చెడ్డ దినాలు, అంత్యకాలాలు. బైబిల్ చెప్తుంది, పౌలు తిమోతికి రాస్తున్నాడు, అంత్యకాలాలు అంటే యుగమునకు అర్థం కావచ్చు ఈ అంత్య దినాలు. నేను ఒకటి చెప్తాను, నా వైపు చూడండి బిడ్డ. నీకు కష్టం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? కృంగిపోతున్నావా? కూలిపోతున్నావా? బలహీనపరచబడుతున్నావా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం, 10వ వచనం, 24:10. సామెతలు, శ్రమ దినమున నీవు కృంగినేడలా. ఎవరోటండి? అమ్మా శ్రమ దినమున అంటే శ్రమలు వస్తాయి. శ్రమ దినమున నీవు కృంగిపోతే ఏమైపోతావు? చేతగాని వాడవగుతావు. అమ్మా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? బలహీనపరచబడుతున్నావా? నిరసించిపోతున్నావా? నిరాశకు గురైపోతున్నావా? శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? కృంగిపోతున్నావా? బలహీనమైపోతున్నావా?
న్యాయాధిపతుల్లో ఆ మాట ఉంది. న్యాయాధిపతుల గ్రంథం, ఆ న్యాయాధిపతుల్లో ఆ మాట ఉంది. ఆ మాట ఏముంది తెలుసండి? 27వ వచనం, 5వ అధ్యాయం 27వ వచనం. ఇంకొంచెం పైన చదవండి బిడ్డ. 24, 25, 26, 27 వచనాలు. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును నందును దాహం అడిగాను, ఆమె పాలు తెచ్చిచ్చాను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చిచ్చాను. మేకును చేత పట్టుకొనిను, పనివాని సుత్తను కుడి చేత పట్టుకొని సీసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టాను. ఆమె అతని తలను సుత్తుతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగి పడి పరుండెను. తర్వాత మాట, ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెను? చెప్పండి బిడ్డ. అక్కడే ఎక్కడ కృంగిపోతావు అక్కడ చచ్చిపోతావు. జాతసమా. యాయిరు ఏం చేసింది? సిసెరా వచ్చింది. సిసెరా వచ్చాడు, ఇదిగో దాహం అడిగితే పాలు ఇచ్చింది. మా ఉలిగిళ్ళు కాదు, సర్దారులకు రాజులకు తగిన పాత్రలో పాలు ఇచ్చింది. మిగడ పాలు ఇచ్చేసింది. తాగాడు అంతే. చెప్పింది, సుత్తు తీసుకుంది, తల మీద కొట్టింది. అంతే. ఏం చేసింది? తల పగిలిపోయింది, కాళ్ళ మీద పడిపోయింది. ఎక్కడ కృంగెను అక్కడే పడి 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 కృంగిపోవద్దు. నువ్వు బలహీనపరచబడొద్దు, కృంగిపోవద్దు, నీరసించిపోవద్దు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం. గాని ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. వారు కృంగిపోయే సమయంలో స్వల్ప సహాయము. సాతాను ఏం చేస్తుంది? దేవుడు ఉంటే నీకెందుకు సహాయం చేయడు? నీకెందుకు కష్టం వచ్చింది? దేవుడు ఎందుకు అడ్డుపడడు? దేవుడు ఎందుకు తలుపులు తెరవడు? దేవుడు ఎందుకు ఆరోగ్యం ఇవ్వడు? అంటే దేవుడు నమ్ముకుంటే అన్ని దేవుడు మనకు రాజమార్గం ఏర్పాటు చేస్తాడని ఉందా? లేదుగా. బైబిల్లో చరిత్రలో భక్తులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు. కానీ కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇదే 11వ అధ్యాయంలో ఆ మాట నాకు చాలా ఇష్టం. 32వ వచనం. చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరా. అతడు అంటే అంత్యక్రీస్తు గురించి మాట రాయబడింది. అతడు ఎవరిని వశపరుచుకుంటాడో తెలుసా? నిబంధనను. చెప్పండి ఇప్పుడు. నిబంధనను చెప్పాలి. నిబంధనను అతిక్రమించు వారిని. ఎవరైతే గీత దాటుతారో, ఎవరైతే వానికి తలుపు తెరుస్తారో, ఎవరైతే వానికి ఇష్టానుసారంగా చేయాలని ఆశ కలిగి ఉంటారో, గీత దాటితే చాలు, అట్టి వారిని వశపరుచుకుంటాడు. కానీ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారా. చాలా దినాలు ఉన్నాయి. దర్శన దినం ఉంది, చెడ్డ దినాలు ఉన్నాయి, అంచె దినాలు ఉన్నాయి, దుర్దినాలు ఉన్నాయి, భయంకరమైన దినాలు ఉన్నాయి. నేను అడిగేది ఒక నా వైపు చూడండి బిడ్డ. ఇదిగో అంత్యకాలంలో, అపాయ కాలంలో, కష్టకాలంలో నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా, లేక కృంగిపోతున్నావా, బలహీనపరచబడుతున్నావా, నీరసించిపోతున్నావా? అయ్యో నాకెవరు లేరే. నీకు ఒకటి చెప్పనా? మనుషుల మీద ఆధారపడితే ఇవాళగా రేపైనా కుంగిపోతావు. పరిస్థితులను చూస్తూ నడుస్తే ఇవాళగా రేపైనా కుంగిపోతావు. స్నేహితుల మీద ఆధారపడకూడదు. టోటల్లీ, కంప్లీట్లీ ఐ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవుని మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి జీవించువాడు ధన్యుడు. ఆమెను చెప్తారేమనుకున్నాను. నాకు వద్దు సార్, ఈ కష్టాలు నాకు వద్దు సార్, ఈ బాధలు నాకు వద్దు సార్. అయితే దేవుడు నీకు వద్దు సార్.
నేను బాక్సింగ్ నేర్చుకోవాలని నాకు చాలా ఆశ ఉంది. ఆశ కానీ వాడు నా ముఖం మీద గుద్దుతాడేమో, నా ముఖం పంక్చర్ అవుద్దేమో అనుకుని పోతావా? ఏమండి, దాన్ని వాటర్ జాకెట్ అంటారు. వాటర్ జాకెట్ తెలుసా? ఈ స్విమ్మర్స్ సీలో, సముద్రంలో ఈత కొట్టడానికి పోయేటప్పుడు వాళ్ళు ఏం వేసుకుని జాకెట్ వేసుకుంటారు, వాటర్ జాకెట్, సేవింగ్ జాకెట్. అదే నేను అది వేసుకొని నీళ్ళలోకి పోకుండా ఇంట్లో హాల్లో అటు ఇటు తిరుగుతున్నాను అనుకోండి. నాకు చాలా ఇష్టం. హాల్లో తిరుగుతుంటే మా ఆవిడ వచ్చి, పాస్టర్ గారండి, ఈ జాకెట్ వేసుకున్నవాడు భూమి మీద తిరగొద్దు. ఎక్కడికి పోను మరి? అయ్యి బాబోయ్, నీళ్ళు అంటే నాకు అసలే వద్దు, నాకు నీళ్లు పడవు, నాకు గాలి పడదు, నాకు అసలే ఊపిరి ఆడదు, నేను నీళ్ళు వద్దు అని ఇక్కడే తిరుగుతుంటే ఎట్టుంటది? విశ్వాసం ఉంచావా? ఎస్. దేవుని నమ్ముకున్నావా? ఎస్. దేవుని మీద ఆధారపడుతున్నావా? ఎస్. ఆపత్కాలంలో దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు నిలబడతాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక దినం ఏంటో చెప్తాను. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథియన్స్ 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక దినం కనపడుతుంది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్న. 2 అనుకూల సమయం, రక్షణ దినం. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఏ దినం అండి ఇది? పోయే దినం కాదు. ఇదే దినం. దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా ముందు నడుస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుడు నాతో మాట్లాడిన మాట, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, బలహీనపరచబడినప్పుడు ఎన్నిసార్లు ఆ మాట మాట్లాడుకున్నాను. 41వ యెషయా గ్రంథం 41, 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఎన్నిసార్లు ఆ మాట మాట్లాడుకున్నాను? 9-10 వచనాలు. 9-10 వచనాలు. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని నవాడా, నీవు దాసుడవని ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అన్న దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. అమ్మ, నా మాట అర్థమైందా? దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. ఎన్నిసార్లు ఈ మాట చెప్పుకుంటాను, ఎన్నిసార్లు. మనుషులతో కాదు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచినప్పుడు, నిరాశ చుట్టూ ఆవరిస్తున్నప్పుడు, నిలబడాలో ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఎన్నిసార్లు ఆ మాట పలుకుతూ ఉంటాను. నీవు నా దాసుడు అని, నా వైపు చూడండి బిడ్డ, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాని నేను నీతో చెప్పాను కదా, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేవాడు నేనే, నీతి అన్న దక్షిణ హస్తంతో నేను నిన్ను ఏం చేస్తాను? ఆదుకొందును. లిసన్, నా వైపు చూడాలి. దేవుడు నా పైన ఉంటాడు, నన్ను దీవించటానికి. పైన ఉంటాడు, దీవించటానికి. చెప్పండి బిడ్డ, దేవుడు నా పైన ఉంటాడు. గట్టి చెప్పండిరా. అమ్మా, గట్టి చెప్పొద్దు. నువ్వు గట్టి చెబితే దీవెని మీదకి వచ్చేస్తుంది. అలా చెప్పొద్దు, మెల్లగా చెప్పాలి, చెవుల్లో గోసుకొసలాగా. దేవుడు పైన ఉంటాడు నాకు, నన్ను 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 దేవుడు నా పైన ఉంటాడు, నన్ను. ఎస్, దేవుడు నా ముందుంటాడు, నన్ను నడిపించటానికి. నా ముందుంటాడు. నువ్వు తినటానికి వచ్చావు, గట్టిగా మాట్లాడు. దేవుడు నా ముందుంటాడా, దేవుడు నా పైన ఉంటాడా, దేవుడు నా ముందుంటాడా, దేవుడు నా వెనకుంటాడు, నన్ను కాపాడటానికి. నా వెనకుంటాడా. చీకట్లు ఉంటాయేమో, దయ్యాలు ఉంటాయేమో, తల్లి దయ్యం, పిల్ల దయ్యం ఉంటుందేమో, భూతాలు ఉంటాయేమో, చీకటి వస్తుంది. యేసు రక్తం జయం. ఎవరు యేసు ప్రభు నమ్ముకున్నారో వాళ్ళ చుట్టూ సరౌండెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసయ్య రక్తం యొక్క కోటలో వాళ్ళు ఉంటారా. పైన ఉంటాడు. నేను వదిలిపెట్టలేదు, మీరు వదిలిపెట్టరా, అంత తొందరగా వదిలిపెట్టేవాడిని కాదు. పైన ఉంటాడు, ముందుంటాడు, వెనకుంటాడు, నా ప్రక్కనే ఉంటాడు,
నాతో ముచ్చటించడానికే. నా ప్రక్కనే ఉంటాడు, నా పక్కనే ఉంటాడు, నా క్రింద ఉంటాడు, నన్ను సపోర్ట్ చేయటానికే. నా కింద ఉంటాడు, నా కింద ఉంటాడు, నా కింద ఉంటాడు, నాలో ఉంటాడు ఉజ్జీవింప చేయటానికే. చప్పట కొడతారేమనుకున్నా, మీరేం కొడతారు? హల్లెలూయా. మేము నెమ్మదిగా చెమట లేకుండా, బట్టలు నడవకుండా, బట్టలు ఏమంటాని నడగకుండా ఇస్త్రీతో అలా వచ్చి కూర్చొని, అవసరమైతే ఒక కన్ను మూసి కొంచెం రెస్ట్ తీసుకొని ఒక నాప్ వేసి అలా పోదాం. కానీ ఇదేం పాస్టర్ రా బాబు, ఆయన చెప్పేది చెప్పకుండా అమ్మా, ఆయన బట్టలు కాదు వాళ్ళ బట్టలు అలగొట్టే. నేను మళ్ళీ చెప్తాను, ఇంకా దేవుడు నా పైన ఉంటాడు. చెప్పాలి పైన ఉంటాడా? పైన ఉంటాడు. ఎందుకో? గట్టిగా మాట్లాడితే దీవెన వచ్చేస్తుంది. నువ్వు నోటితో ఏది పలుకుతావో జరుగును గాక. నేను విశ్వసించుతూనే నేను మాట్లాడుతూనే, నేను మాట్లాడుతూనే, నేను విశ్వసించాను కనుక విశ్వసించాను మాట్లాడాను, అది జరుగుతుంది. అది జరుగుతుంది. నేను అలా నా బీపీ పెరిగిందేమో, షుగర్ డౌన్ అయిందేమో, రక్తం ఎక్కువైందో, పోటు తక్కువైందో, ఏదో ఎక్కువ అలా అనుకోద్దు అమ్మ. నీకు అర్థమైంది? దేవుడు పైన ఉంటాడా? ముందుంటాడా? వెనకుంటాడా? పక్కనే ఉంటాడా? మర్చిపోద్దు. మన నీట్ క్వశ్చన్ లాగా అడుగుతలేరు. పక్కనే ఉంటాడు, మన క్రింద ఉంటాడు. ప్రభువా, నేను అసలు ఇలా అయిపోయాను, నేను పడిపోతానేమో, భూమి విరిగిపోతేమో, నా వంతన తెగిపోతేమో, మంచం నవారు మంచం మంచం కన్నా ఆయన నవారు తెగిపోతేమో. దేవుడు కింద ఉంటాడు, గట్టిగా కింద ఉంటాడు. దేవుడు నాలో ఉంటాడు, నన్ను ఉజ్జీవింప చేయడానికే. సార్ 30 సంవత్సరాల నుంచి ఎలాగూ మీరు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. నేను మెయింటైన్ చేయట్లా, ఆ పరిశుద్ధాత్మ నన్ను మెయింటైన్ చేస్తా ఉంది. నేను పరిశుద్ధాత్మను మెయింటైన్ చేయట్లేదు, పరిశుద్ధాత్ముడే నన్ను మెయింటైన్. చెవి గలవారు వెందురుగాక, విన్నవారు ఆమెన్ అందురుగాక, విందురుగాక అందరు. నా టైం అయిపోయింది. ఇలాగైతే రాత్రి అంతా చెప్తాను. నా మీద ఎంత ప్రేమ తెలుసా? ఒకసారి రాత్రి చెప్తే మనకి ఒకసారి అయ్యారు పిలవుతాను. నాకు అర్థమైంది. కానీ అర్థమైంది నాకు. అమ్మా, ఆపత్కాలంలో దేవుడు నీతో ఉంటాడా? ఆపత్కాలంలో విడిచిపెట్టు. 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను. ఇంతసేపా? మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. అమ్మా, తీసుకున్నారా బిడ్డ? తీసుకుందా? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడుదము. పాపం సర్దుకోవడమే సరిపోయింది. తెల్ల ఆమె ఎక్కడుందో తర్వాత చూసుకో బిడ్డ. మనము చెప్పండి బిడ్డ, మనము మీరు భయపడం. ఆపత్కాలాలు వస్తాయి, శ్రమ దినాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? మనలో ఉన్న ఎంత గొప్ప దేవుడో మనకు తెలియజేయడానికి వస్తాయి. మన విశ్వాసం ఊగే విశ్వాసమా, నిలబడే విశ్వాసమా తెలియజేయడానికి వస్తాయి. చెవి గలవారు విందురు గాక. ఆపత్కాలాలు అనే రెండు. ఆపత్కాలం వచ్చినప్పుడు 2 అవుతాయి. అయితే దేవులో నిలబడి విజయాలు చూస్తావు, లేకుంటే బలహీనపరచబడి ఫిషముడ్ అని వెళ్ళిపోతావు. 2 జరుగుతాయి. అయితే ఫాస్ట్ ఫార్వర్డ్, లేకపోతే ఫిష్. అయితే ముందుకన్నా పోతా, నాకు మిమ్మల్ని చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కాలేదు. కానీ నా వెనక అయ్యగారు ఉన్నారు, నా ముందు వాచ్ ఉంది.
నేను సమయపాలన నాకు చాలా ఇష్టం. త్వరగా వెళ్తాను. మొదటిది ఆపత్కాలం. చెప్పండి ఇప్పుడు మొదటిది ఏంటి బిడ్డ? నేను మిమ్మల్ని అడుగుతామని పోయేటప్పుడు మొదటిది ఆపత్కాలం. రెండోది ఆపత్కాలంలో నీవు నాకు ఏం చేయాలట? మొరపెట్టం. రెండవది లిసన్. కష్టకాలం వచ్చిందా? ఇదిగో ఏం చేస్తాడు సార్? దేవుని నమ్మిన వారు, దేవుని ఎరిగిన వారు, రక్త ప్రోక్షణతో పాపములు క్షమించబడిన వారు, దేవుని ప్రేమించేవారు, ఆత్మతో నింపబడిన వారు, వారు కృంగిపోరు, కూలిపోరు, బలహీన పరచబడరు, నిరాశకు నిస్పృహకు లోనుగారు, ఏడుస్తూ కూర్చోరు, నెత్తి పీక్కుంటూ. కొంతమంది ఏం చేస్తారు సార్? కోపం వస్తే అసలు ఎవరితో మాట్లాడరు. కొంతమంది నెత్తి బిక్కుంటారు. కొంతమంది ఇంట్లో వస్తువులు బయటికి వేస్తారు. భర్త కోపం వస్తే భార్య మంచిగా, ఆమె కోపం వస్తే బయట నుంచి లోపలికి వేస్తుంది. ఇదొక గేమ్, లోపటి బయటికి. ఇది ఒక్కొక్క కోపం వస్తే పిచ్చి పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు. కానీ దేవుని ఎరిగిన వారు, దేవుని నమ్మిన వారు, దేవుని రక్తంతో కడగబడిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొర పెడతారా? ఇక్కడే తెలిసిపోదు సార్. దేవుని ఎరుగిన వారు కృంగిపోతారు, కూలిపోతారు, బలహీనపరచబడతారు, నిరాశపోతారు, బీపీ గురవుతారు, స్ట్రెస్కి గురవుతారు, షుగర్కు గురవుతారు. షుగర్ ఫ్యాక్టరీలు పెరిగిపోతాయి. మీకు అర్థమైపోయింది? ఏం పెరుగుతాయి? షుగర్ ఫ్యాక్టరీలు పెరిగిపోతాయి. కానీ దేవుని నమ్మిన వారు మొరపెడతారా? దేవునికి మొరపెడతారా? బైబిల్ తీస్తే నా టైం అంతా అయిపోతుంది. ఇదిగో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు. అసలు ఈ బాధకు రూట్ కాజ్ ఎక్కడ ఉంది? మూలం ఎక్కడ ఉంది? కారణం ఎక్కడ ఉంది? నేను నీకు తెలియజేస్తానబ్బా. ఇగో ఈమె కాదు, వెనక కారణం ఉంది. ఆ కారణం ఏంటో, అసలు రహస్యం ఏంటో, చిదంబర రహస్యం ఏంటో నేను నీకు అర్థం కాని విషయాలు, తెలియని విషయాలు, గ్రహింపలేని విషయాలు, గూఢమైన విషయాలు, తెర వెనక జరిగే విషయాలు తెలియజేస్తాను. ఇక ఉదాహరణ చెప్తాను. ఆ ఇంటి యజమానికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, సర్జరీ ఫెయిల్ అయిపోయింది, ఏడుస్తూ ఉన్నారు. ఇంటి యజమానికి అలాగుంటే ఎలా ఉంటుంది? యజమానురాలు, పిల్లలు అయ్యో 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 అయ్యో. ఒక పాస్టర్ గారు దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. అలా అడుగు పెట్టాడో లేదో ఆ యజమానురాలికి ఏమైంది సార్? కింద పడి గిలగల కొట్టుకుంటా ఉంది. పాపం ఆయన యజమాని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాడు. అడుగు పెట్టడానే యజమానురాలు కింద పడి గిలగల కొట్టుకొని, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అసలు ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు విషయం తెలుసా? ఆ యజమానికి యాక్సిడెంట్ చేసింది నేనే, కాలు ఎరగొట్టింది నేనే, సర్జరీ ఫెయిల్ చేసింది, నువ్వెందుకు వచ్చావు? అందరూ పాపం ఆయన వైపు చూస్తున్నారు. అయ్యో కాలు ఎరిగింది, అయ్యో సర్జరీ ఫెయిల్ అయింది, అయ్యో మంచం మీద ఉన్నాడు, అయ్యో. అసలు కారణం అది కాదు. అడుగు పెట్టడానే అసలు కారణం ఏంటి తెలుసా? లోపట ఉన్న దురాత్మలు పనిచేస్తూ ఎరగొట్టదు నేనే. నువ్వెందుకు వచ్చావు? ఇది నా ఇల్లు, ఇది నా స్వాస్థ్యం, వీళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు, వీళ్ళు నా నిబంధనను అతిక్రమించారు, నా గీత నా ఇష్టం, నువ్వెందుకు వచ్చా? తెర వెనక జరిగే విషయాలు నీకు తెలియజేస్తాడు. ఎప్పుడు? దుప్పటి కప్పుకొని పండుకున్నప్పుడు. ఎప్పుడు? ఇక్కడ తెలిసిపోతే కష్టం వచ్చిందా? నేను ఏమంటుంది తెలుసా? దేవుడు బాగు చేయలేని రోగము లేదు, దేవుడు పరిష్కరించలేని సమస్య లేదా? చెప్పండి బిడ్డ. దేవుడు బాగు చేయలేని, వీళ్ళు చెప్పాలి మీరు కాదు. దేవుడు బాగు చేయలేని, గట్టి చెప్పండి బిడ్డ. బాగు చేయలేని, నా పేరు పైకి లేపాలి, మీ మీద చెప్పాను గట్టిగా. దేవుడు బాగు చేయలేని, దేవుడు పరిష్కరించలేని సమస్య, దేవుడు పరిష్కరించలేని. ఒక్కసారి డాక్టర్ల వల్ల కాదు, కానీ దేవుడి వల్ల అవుతుంది. నాకు డాక్టర్లు ఏం చెప్పారంటే 2023లో నువ్వు మంచం మీదే పండుకోవాలి, నువ్వు కదలొద్దు, నువ్వు లేవద్దు, నువ్వు నడవద్దు, నువ్వు నిలబడొద్దు, నువ్వు అలాగే పండుకోవాలి. నాకు డౌట్ వచ్చింది, డాక్టర్ గారు నువ్వా నేనా? నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, డాక్టర్ గారు చెప్పింది నేను ఒప్పుకోవట్లేదు, నా బలహీనత నేను అంగీకరించట్లేదు. సమస్తం ఇచ్చే దేవుడవు నీవు, జీవాధారకుడు నీవు, నీ ద్వారానే వస్తుంది, నన్ను బాగు చేయి దేవా. రాత్రి ఆ మందులను తెచ్చుకున్నాను, మందులన్నీ పడేసాను. రాత్రి ప్రార్థన చేసుకున్నాను, యేసయ్యా ఒకటి, నన్ను నా టైం అయిపోతే తీసేసుకో. ఐ ఆమ్ రెడీ. యు ఆర్ రెడీ?
యు ఆర్ రెడీ. కానీ ఆరోగ్యం ఇస్తే, ఆయుష్ ఇస్తే, ఊపిరిస్తే, బలం ఇస్తే, శక్తి వస్తే నీ కొరకే, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకే, బంధులో ఊపిరినంత వరకు నీ కొరకే ప్రార్థన చేసి పడుకున్నా. దేవుడు పొద్దుటికల్లా ఉదయానికల్లా సంపూర్ణంగా బాగు చేశాడా. నేను డాక్టర్ని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు. యేసయ్య మాట ఫైనల్ మాట. డాక్టర్ గారి మాట ఫైనల్ కాదు, మమ్మీ మాట ఫైనల్ కాదు, ఈ లోక నాయకుల మాట ఫైనల్ కాదు. యేసయ్య మాట. చెప్పండి, యేసయ్య మాట. యేసయ్య ఎస్ అంటే ఎస్, నో అంటే ఆయన తలుపులు తెరవగా ఎవడు, ఆయన తలుపులు మూయగా, ఆయన అద్భుతాలు చేయగా ఎవడు ఆపుతాడో? ఎవడు ఆపుతాడో? ఎవడు ఆపుతాడో? చిన్నప్పుడు మా పిల్లలు ఆడుకునేవాళ్ళు, అడ్డం వస్తే గడ్డం పీకేస్తా. చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు మా కొడుకులు. ఎరా అడ్డం వస్తావు, దేవునికి అడ్డం వస్తే అడ్రస్ లేకుండా కొట్టుకుపోతా, అడ్రస్ లేకుండా కొట్టుకుపోతా. నా దేవుడు నాకు తోడై ఉండగా, నా దేవుడు నన్ను బలపరుచుతుండగా, నా దేవుడు నా ముందు నడుచుండగా, నా దేవుడు అనుదినము నాకు విజయం ఇచ్చుచుండగా నేను చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయి. మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి. చూడకో, అటు చూడకో, ఇటు చూడకో, వాళ్ళని చూడకో, ఎనక్కి చూడకో, ముందు చూడకో. కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే అండ్ ప్రెస్సింగ్ అండ్ ప్రెస్సింగ్ అండ్ ప్రెస్సింగ్. Pressing will bring the blessing. Pressing will bring the pressing will bring pressing blessing. అమ్మ నా మాటకి అర్థమైంది? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. పెద్ద చేప పట్టుకుంటాను. అయ్యా నీ గాలం ఏది? గాలం ఇంట్లో ఉంది. ముళ్ళు ఏది? ముళ్ళు బీరువాలో ఉంది. ఈ తాడేది? తాడు వసరాలో ఉంది. ఈ చేప ఏది? చేప అంకట్లో ఉంది. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. కొంతమంది అసలు ప్రాణం చేయరు, నా ఇష్టం, ముందు ప్రాణం చేస్తాను. నాకు ఒక కుమార్తె ఉంది. ఆ పిల్ల చిన్నగన్నప్పుడు వాళ్ళ అమ్మ నన్ను తినిపించేది. తినిపిస్తే తింటూనే కళ్ళు మూస్తూనే నవ్వుతూ ఉండేది. నేను ఆమె చూసి ఒకసారి అన్నాను, అమ్మా నేను దొరుకుతుంది కదా, పోయి పండుకోపా, తర్వాత తిందు. డాడీ ఏ పని చేస్తే నన్ను అలసిపోతానేమో కానీ తినేటప్పుడు మాత్రం నేను అస్సలు అలసిపోను తెలుసా. కొంతమంది ప్రార్థన అనగానే కళ్ళు మూసేసుకుంటారు. ప్రార్థన అనగానే వారి కనులు వారి మాట వినవు. కన్ను వారిదే, రెప్పలు వారివే, కానీ మాట మాత్రం దట్ డిసోబీడియంట్. కొంతమంది ఏం తెలుసా, మందిరంలోకి వచ్చి దైవజనుడు వాక్యం చెప్తుంటే చల్లని జోలపాట్లాగా అనిపిస్తాయేమో, ఇంట్లో నిద్ర రాదు. మందిరంలో పరిశుద్ధాత్మ మలయ మారుతం వలె చల్లని పిల్లగాలు వస్తుంటే, అక్క మన ఇద్దరం కలిసి వచ్చామక్క, పోయేటప్పుడు కలిసి పోదామక్క. ఒకవేళ నేను నిద్రపోతే, నాకు తెలుసు నిద్రపోతానక్క, ఎందుకంటే అది మా ఇంట్లో అందరికి ఉంది లేక, నిద్రపోయేటప్పుడు నన్ను లేపకపోతే పొడిచేయక్క, నేనేమనుకో పొడిచేయి. ఇద్దరం లేచి కలిసి వచ్చాం కదక్క, మళ్ళీ పోయేటప్పుడే ఇద్దరం 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 ఆపత్కాలం వచ్చిందో ఎక్కువ ప్రార్థన చేయి. నాకు సహోదరి ఇలా చెప్పింది, అయ్యగారు రండి నాకు జ్వరం వస్తే నేను ప్రార్థన చేస్తా, జ్వరం ఎక్కువ అయితే ప్రార్థన ఎక్కువ చేస్తా. నాకు అర్థం కాల. జ్వరం వస్తే అంటే ప్రార్థన చేస్తాం, మనందరం ప్రార్థన చేస్తాం, డోలో 650 వేసుకుంటాం, హల్లెలూయా, అంతే కదా. అయ్యి అమ్మేం చెప్పింది, నాకు ప్రార్థన ఎక్కువ అయితే, జ్వరం ఎక్కువైతే ప్రార్థన ఎక్కువ చేస్తా. నాకు అర్థం కాదు, ప్రార్థన ఎక్కువ చేస్తా. నాకు జ్వరం వస్తే ఏం చేస్తాను తెలిసి బిడ్డ, సామాన్యంగా రాదు, వస్తే సామాన్యంగా జ్వరం వచ్చిన వాళ్ళందరూ మూలుగుతారు, అవును కదా. ఎట్లా మూలుగుతారు అంటే అమ్మ అమ్మ అమ్మ. మీ విజయవాడలో మూలుగుతారా? కామయ్య తోపులో మూలుగుతారా బిడ్డ? అమ్మ అమ్మ. హైదరాబాద్లో ఉండేవాడిని, 300 కిలోమీటర్ల అమ్మ ఉండేది అక్కడ. అమ్మ అక్కడ, కొడుకేమో ఇక్కడ. నేను అలా కూతురు, నాకు అనిపించింది అమ్మ లేదు కదా దగ్గర, అమ్మ లేదు కదా దగ్గరే, పెళ్ళం ఉంది కదా, అమ్మ ఎందుకు అని చెప్పేసి ఏమనేవాడిని తెలుసా, వైఫా. నా పిల్లలు నా దగ్గరికి వచ్చి, డాడీ నీది నిజమైన జ్వరం అని అనుకోవట్లేదు, ఎందుకు అనుకుంటారు అట్లని. జ్వరం వచ్చిన వాళ్ళందరూ అమ్మా అని మూలుగుదురు కానీ వైఫా అని ఎవడు మూగులు. ఇది సరైన జ్వరం కాదని మేము తేల్చి చెప్తున్నాం.
అది కాదు బిడ్డ, నేను ఏమంటాను అంటే ఇక్కడ అమ్మ లేదు కదా, పెళ్ళమే దగ్గర ఉంది కదా, అందుకని వైఫా వైఫా అంటున్నాను. నేను చెప్పేది నేనేం చెప్తున్నాను, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, తలుపులు మూయబడినప్పుడు, 4 రోడ్ల మధ్యుండి ఏ దారిన పోవాలో దిక్కు తోచక ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మొరబెట్టు. ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఏం చేయాలి? నోరు మూసుకోవచ్చుమా? నేను చెప్పనా? నోరు మూస్తే అనారోగ్యం, నోరు మూస్తే ఆరోగ్యం, నోరు తెరిస్తే ఆరోగ్యం, నోరు మూస్తే, నోరు తెరిస్తే, నోరు మూస్తే శోధన, నోరు తెరిస్తే విజయం, విజయం. నోరు మూస్తే చీకటి, నోరు తెరిస్తే నోరు మూస్తే మరణము, నోరు తెరిస్తే ఇంక అర్థమైపోయింది. అయ్యి బాబోయ్, నోరు మూస్తే స్టాగ్నేషన్, ఎక్కడ పైకి పోయలేదు, బ్రేక్ డౌన్. నోరు తెరిస్తే బ్రేక్ త్రూ. నా మాట అర్థమైంది? బ్రేక్ డౌన్ అంటే కుప్పగులి పడిపో, బండి బ్రేక్ డౌన్, కారు బ్రేక్ డౌన్, వెహికల్ బ్రేక్ డౌన్, కుప్పగులి పడిపోయినా కానీ 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 నోరు తెచ్చి ప్రార్థన చేస్తే బ్రేక్ త్రూ, విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది. నాకేం కావాలి? కావాలి, ప్రార్థించడం కావాలి, మొరబెట్టడం కావాలి, కన్నీరు కచ్చడం కావాలి, దేవునితో మాట్లాడటం కావాలి. నీకు చెప్పనా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, దేవునికి మొరబెట్టేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు మనుషులతో తక్కువ మాట్లాడతారు, దేవునితో ఎక్కువ మాట్లాడేవాళ్ళు మనుషులతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు. మీకు అర్థమైపోయింది బిడ్డ? మీకు అర్థమైపోయిందా లేదా? మళ్ళీ చెప్తాను. దేవునితో ఎక్కువ మాట్లాడేవాళ్ళు, ఆ టైం అయిపోయింది. మనుషులతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, నేను ముగించేస్తా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం జీసస్ 17వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడు, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. 18వ వచనం. మన కన్నుల కన్నీళ్లు విడుచున్నట్లుగాను, కను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను. ఇక్కడ ఏముంది తెలుసా బిడ్డ? తెలివి గల స్త్రీలను పిలువనంపుడి, వాళ్ళు రోదనం ఎలా చేయాలో మనం నేర్పిస్తారు. ఎవరట? తెలివి గల స్త్రీలు. నాకేమర్థమైంది తెలుసా? తెలివి గలవారు దేవుని సన్నిధిలో ఏడుస్తారు, తెలివి లేని వారు మనుషుల దగ్గర ఏడుస్తారు. హల్లెలూయా. ఎందుకు బిడ్డ? మరి చెప్తాను, నేను బైబిల్ మూసేశాను. తెలివి గలవారు దేవుని సన్నిధిలో ఏడుస్తారు, తెలివి లేనివారు, అక్క నా సంగతి తెలుసా, మా ఆయన సంగతి తెలుసా, నా బిడ్డ సంగతి తెలుసా, ఇంట్లో ఏమైందో తెలుసా, అసలు ముఖ్యమైనది. అప్పటికే 10 మంది చెప్పింది. తెలివి గలవారు ఎవరితో చెప్పుకుంటారు? ఎవరితో చెప్తారు? తెలివి లేని వారు ఎవరితో చెప్తారు? ప్రార్థించగలిగితే అద్భుతం నీదే, ప్రార్థించగలిగితే అవకాశం నీదే, ప్రార్థించగలిగితే విజయం నీదే, నోరు తెరవగలిగితే పరలోక ఆశీర్వాదం నీదే. 2 చెప్పాను. ఆపత్కాలంలో అన్యులు కృంగిపోతారు, దేవుని తెలియని వారు నిరాశను లోనైపోతారు, బలహీనమైపోతారు. కృంగిపోయినప్పుడు వారికి స్వల్పమైన సహాయం దొరుకుతుంది, కానీ ప్రార్థించు వారికి దేవుడు తోడుగా ఉంటాడా? ప్రార్థించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. జీసస్. బైబిల్ చెబుతా ఉంది, 145వ కీర్తన 18వ వచనం. నేను ముగించేస్తాను. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాట? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? నాకు 2 తెలుసు. ఒకటి, విరిగి నలిగిన వారికి యెహోవా ఆసనుడు. లిసన్. ఎవరి హృదయం పగిలిపోయిందో, నలిగిపోయిందో, దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు కన్నీరు కాస్తున్నారో, ఆదరించు వారు లేక, ఆలోచన చెప్పేవారు లేక, దిక్కు తోచక, ఎటు తోచక ఏడుస్తూ ఉన్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, ఆకాశం వైపు చూస్తున్నారో, సహాయం కొరకు చూస్తున్నారేమో, దేవుడు వారితో ఉంటాడు. 2వది, తనకు మొరబెట్టు వారికి, నిజముగా తనకు మొరబెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. జీసస్. నీ ఇష్టం నీ చేతిలో ఉంది. నోరు తెరుస్తావా? నీ చేతిలో ఉంది విజయం.
నోరు మూస్తావా? అపజయం కూడా నీ చేతిలోనే ఉంది. నేను ఒకటి చెప్పి ముగించేస్తా. 2 కప్పలు ఎగురుతూ 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 పోయి కొండలు ఉంటే ఆ కొండల్లో పెరుగు ఉంటే పెరుగులో పడిపోయింది. ఒకటి ఈ కుండలో పడిపోయింది, ఇంకో కప్ప ఈ కొండలో పడిపోయింది. ఆ కొండలో పెరుగు ఉంది. ఆ పెరుగు ఆంధ్ర పెరుగు. మీకు అర్థమైందా? అంటే గడ్డ పెరుగు. గడ్డ పెరుగు. గడ్డ పెరుగు అంటే మీకు అర్థమైందా బిడ్డ? ఆ పెరుగుతో పాటు కొన్ని గొడ్డలు కూడా పక్కన పెట్టాలి. ఎందుకు? దాన్ని నరకటానికి. దాన్ని నరకటానికి. అమ్మ నేను ముగించేస్తా, ప్లీజ్ ప్లీజ్. అందులో 2 విశ్వాసులే. 2 విశ్వాసులే. ఇలాగే యానివర్సరీ కొడుకు నుంచి బయటకు వచ్చేసాయి. పాపం సంతోషంలో చూసుకున్నాయో చూసుకోలేవో, మరి కనుళ్ళు ఎత్తి మీద ఉన్నాయో ఏంటో 2 దాంట్లో పడిపోయినాయి. అందులో ఒక కప్ప ఏం చేసింది తెలుసా? అయ్యో, మా పాస్టర్ గారు చెప్తూనే ఉన్నారు ముందు కళ్ళు పెట్టుకొని చూడమని. మా అమ్మ కూడా చెప్తూనే ఉంది కళ్ళు బాగా తెరిచి చూడమని. ఎక్కడో తేడా వచ్చేసింది. పోయి దీంట్లో పడ్డాను. ఏం చేద్దాం, దేవుడు దీనికి నా కొరకు రాసి పెట్టాడు ఏంటో. నా బతుకింతే. అయ్యో, ఎందుకు చూడలేదు? ఎందుకు వేరే లోకంలో ఉన్నాను? ఎందుకు ఊహాలోకంలో ఉన్నాను? అయ్యో అయ్యో, నా బతుకింతే. నా గుడ్డ ఒకటి వచ్చింది. నీళ్ళ సాగు నాకుందని మా అమ్మమ్మ చెప్పేది. ఏం సాగు? అమ్మ, నీళ్ళ సావు అంటే మీకు అర్థమైందా? నా సావు నీళ్ళతోనే ఉందని మా అమ్మమ్మ చెప్పేది. నాకు అదే రాసి పెట్టుంది. ఇక నేనేం చేస్తాను? జరగాల్సిందే జరుగుతుంది. అలాగే నీళ్ళలో లేక ఏంటి ఆ పెరుగులో అలాగే మునిగి ఏమైపోయింది? చచ్చిపోయింది. 2వ కప్ప దాంట్లో పడింది. ఇలాగే కోట నుంచి బయటకు వచ్చేస్తుంది. బహుశా నా శిష్యుడు ఏంటో పడగానే తేడా అర్థమైంది. ఎక్కడో తేడా పడిపోయింది. ఏదో ఆలోచించుకుంటూ వచ్చాను. అయ్యగారు ఏంటో ఏమేమో చెప్పాడు. మనసంతా ఎక్కడికో పోయింది. సరిగ్గా పోయి వచ్చి కొండలో పడ్డాను. అంటే ఏంటి ఇదంతా? కానీ అయ్యగారు చెప్పారు కదా, దేవుని చిత్తం లేకుండా ఏది జరగని చెప్పి. నాకు జలగండం లేదు, నేను యేసయ్య రక్తంతో కడగబడ్డాను అని ఏం చేయటం మొదలుపెట్టింది తెలుసా? అది పెంతుకొస్తు కప్ప అనుకుంటా. మీకు అర్థమైపోయింది ఏం కప్ప ఇది? గట్టి చెప్పండి. ఏం చేయలేదా? లే ఇలాగ సావు నేను అంగీకరించను. ఇలాంటి సావు నాకు ఏర్పాటు కాలేదు. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నా దేవుడు దర్శనం ఇచ్చాడు. నా దేవుడు ప్రవచనం ఇచ్చాడు. నా దేవుడు నన్ను గురించి మాట్లాడాడు. నా దేవుడు నన్ను చేతుల్లో ముద్రించుకున్నాడు. ఆయన చిత్తం చేయాలి, ఆయనతో నడవాలి, ఆత్మని సంపాదించాలి. ఇది నా చిత్తము కాదు, దీన్ని నేను అంగీకరించను అనుకుని ఏం చేస్తా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరి భక్తు భయము మొత్తాన్ని గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ చెబుతూ ఉంది. చెప్తూ ఉంటే గట్టిగా ఉంటుంది, ఏదో కొంచెం మెత్తగా అవుతుంటే అనిపించింది. పెరుగు కాస్త ఏమవుతుంది అమ్మ? గడ్డగున్న పెరుగు కాస్త ఏమవుతుందట? ఎప్పుడైతే మెత్తగా జారుతుందో ఇంకో హుషారు వచ్చేసింది. హల్లెలూయా, దేవుడు నాకు సహాయం చేస్తున్నట్టుంది. ఇదేదో నా సావు కాదు, నా మరణం కాదు, నా ప్రాణగండం కాదు. ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలిసిన పాటలన్నీ పాడుతూ ఉంది, చేతులు ఎత్తుతుంది, హల్లెలూయా చెబుతుంది, భాషలు మాట్లాడుతుంది, స్తుతిస్తుంది, కుండగాలు చేస్తుంది, ఘనపరుస్తుంది, ఆరాధిస్తుంది, మహిమపరుస్తుంది, స్తోత్రాలు చెబుతుంది. అంతే. గడ్డ పెరుగు కాస్త మజ్జిగలాగా అయిపోయింది. కనుక దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. నాకు దీంట్లో మరణగండం కాదు, ఇదేదో నాకు మేలుగా ఉన్నట్టుంది. ఆఖరికి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఇంకో కూటానికి హాజరవటానికి వెళ్ళిపోయింది. నా మాట నీకు అర్థమైందా? నేను నోరు మూసుకుంటే అలాగే దిగిపో 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 దిగిపో. ఆపత్కాలంలో ఏం చేయాలి బిడ్డ? భక్తులు మొరబెట్టారు, భక్తులు కన్నీరు కార్చారు, భక్తులు దేవుని సన్నిధిలో రోధించారు, అంగలార్చారు. దేవుడు ఆకాశం దిగొచ్చాడు, గగనం చీల్చుకొని దిగొచ్చాడు, వారి పక్షంగా ఉండాడు, వారి పక్షంగా యుద్ధం చేశాడు, వారి శత్రువులపై వారి జయము దయచేశాడు, వారికి హృదయానందం కలుగజేశాడు. అండ్ ఓడిపోతే ఆనందం ఉంటుందా? జయం ఇచ్చాడు, హృదయానికి ఆనందం ఇచ్చాడా. అమ్మ, నా మాట అర్థమైంది? మిగతా 2 తర్వాత చెప్తాను. మొదటి ఏం నేర్చుకున్నా బిడ్డ మనం? ఆపత్కాలం. రెండోది ఏం చెప్పాను? మొరపెట్టాం. నేను ముగించేస్తాను. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఎట్లా తోడుగా ఉంటాడు? దేవుడు పైన ఉంటాడా? గట్టి చెప్పిడా. దేవుడు పైన ఉంటాడా? దేవుడు ముందుంటాడా? దేవుడు వెనకుంటాడు. నీకు రాజుగారి కాలు అట్టులో అర్థమైంది బాబాయ్, నాకు అర్థమైంది బాబాయ్. దేవుడు పైన ఉంటాడా? దేవుడు ముందుంటాడా? దేవుడు వెనకుంటాడు.
దేవుడు నా పక్కనే ఉంటాడు. దేవుడు నా కింద ఉంటాడు. దేవుడు నాలో ఉంటాడు. ఒకటి ముగించేస్తాను. చెప్పనా? నేను మిమ్మల్ని వదిలిపెట్టాలనిపించట్లేదు, కానీ వెనక అయ్యగారిని చూస్తే భయం వేస్తుంది, టైం చూస్తే కలవరం వేస్తుంది. చిన్న ఊర్లో పుట్టాను. ఊరు పక్కనే వాగుండేది. చేపలు పట్టాలి నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఒక్క చేప పట్టేది కాదు. ఆ వాగులో మా ఫ్రెండ్స్ అంతా ఈత కొట్టేవాళ్ళు. ఈత కొట్టడం నాకు రాదు, భయం ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ. ఆ ఒడ్డునే కూర్చొని వాళ్ళు ఈత కొడుతుంటే సంతోషించేవాళ్ళు. హల్లెలూయా. కొట్టేవాళ్ళు ఒక గ్రూపు, చూసి దాన్ని ఆనందించేవాళ్ళు ఇంకో గ్రూప్. మన ఈ గ్రూప్లో ఉన్న ఒకసారి నా ఫ్రెండ్ చెప్పాడు, రేయ్ నీళ్ళు దూకరా అన్నాడు. ఎక్కడరా? నీళ్ళలోనా? దూకితే కిందికేరా, మళ్ళీ పైకి వచ్చేసి అల్తి కాదు, మనం కిందికి పోవటమే. అరే నీకేం కాదురా, నేనున్నాను, నువ్వు దూకరా, నీ ప్రాణానికి నా ప్రాణం రా, నిజం రా, నువ్వు దూకు, నీకేం కాదు. మొత్తానికి వారి మాటలు నమ్మాను. కళ్ళు మూసుకున్నాను, ముక్కు మూసుకున్నాను, ఏమేమి మూసుకోవాలో అన్ని మూసుకున్నాను. నీళ్ళలో దూకేశాను. నేను అనుకున్నాను కిందికి పోవటమే. నీకు వచ్చింది తెలుసా, నేను కింద మునిగిపోవట్లేదు, నీళ్ళ మీద తేలియాడుతున్నా. నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఈత రాదు కదా, ఈత రానివాడు దాంట్లో దూకితే వాడు మునగాలి కదా, మునిగిపోయినవాడు చచ్చిపోవాలి కదా. అదేంటి నేను సాగుకున్నాను. నా ప్రక్కనే వాడుని చెప్తున్నా, అరే నువ్వెందుకు మునిగిపోవట్లేదు తెలుసా, నేను నీ పక్కనే ఉండి నా చేతులు నీ కింద పెట్టాను రా, నీ కడుపు కింద నా చేతులు పెట్టాను రా. నా చేతులు నీ కింద ఉన్నంతసేపు నువ్వు మునగనే మునగా. బైబిల్ చెబుతా ఉంది, దేవుని శాశ్వత బాహువులు నీ క్రింద ఉంటాయి, నిన్ను మునిగిపోనికుండా కాపాడతాయి, శోధనలో పడకుండా కాపాడతాయి. దేవుని శాశ్వత బాహువులు ఎక్కడుంటాయి? నీ క్రింద ఉంటాయి. నిన్ను మునిగిపోనివ్వవో, కాలు జారనివ్వవో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓకే ఓకే ఓకే. అరే హ్యాపీ. రేపు కొంచెం తొందరగా వద్దాం, తొందరగా మాట్లాడదాం, ఎక్కువసేపు మాట్లాడదాం. దేవుడి ముందు దీవించును గాక. గట్టిగా చెప్పగలదామా? గట్టిగా. జీసస్ నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. నీ కుడి చెయ్యి తల మీద పెట్టుకో. నా చెయ్యి నీ తల మీద పెడితే నాకేం లాభం లేదు, నీకేం లాభం లేదు. కానీ నా దేవుడు నీ చెయ్యి మీద తన చెయ్యి పెట్టాలని నేను ఆశపడతా. నేను దేవుని సేవకుణ్ణి. నా ఆశ ఏంటో తెలుసా? ఏ ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టబడద్దు. నాకే అంత ఆశ ఉంటే మన కన్న తండ్రి దేవునికి ఎంత ఆశ ఉంటుంది? నీ చెయ్యి మీద దేవుని చెయ్యి రావాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, గొప్ప దేవా, ఈ బిడ్డల చెయ్యి మీద మీ చెయ్యి ఉండును గాక, మీ బాహు ఉండును గాక, మీ బలమైన హస్తం ఉండును గాక, అద్భుతాలు చేసే హస్తం ఉండును గాక, కార్యాలు జరిగించే హస్తం ఉండును గాక. సముద్రము జలములతో నిన్నట్లు బిడ్డలు నీ మహిమతో నింపబడుదురు గాక. ప్రతి బంధకాన్ని గద్దిస్తున్నా, ప్రతి రోగాన్ని గద్దిస్తున్నా, ప్రతి చీకటి గద్దిస్తున్నా, ప్రతి బలహీనత గద్దిస్తున్నా. లీవ్ ద బాడీ. యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, తలుపులు తెరబడును గాక, బ్రేక్ త్రూ కలుగును గాక, వెలుగు ఉదయించును గాక, డే బ్రేకింగ్ అవును గాక. గొప్ప కార్యం జరిగించండి అయ్యా. ఈ పరిచర్యను ఇన్ని సంవత్సరాల తోడుని కాపాడావు. నమ్మదగిన దేవుడిగా, నమ్ముకొనదగిన దేవుడిగా నీవెంతవరకు అద్భుతంగా సహాయం చేసే వందనాలు. మీ దాస్తుని బలపరచండి అయ్యా. నూతన కృపలతో నింపండి, ఆరోగ్య బలములతో, నూతన శక్తితో నింపండి. మీ దాసురాల్ని కటాక్షించండి అయ్యా. వారి శ్రమకు తగిన ప్రతిఫలం దయచేయండి, రివార్డ్ బహుమానం దయచేయండి. ప్రతి బిడ్డ చెయ్యి మీద మీ చెయ్యి ఉండును గాక. సర్వోన్నతుని మహిమ బిడ్డల మీద దిగొచ్చును గాక. జీసస్ నీ కృపకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
వర్తమానాన్ని అందించిన దైవజనులు జాస్పరయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవాది దేవుడు ఈ రోజున మొదటి కూడికలో తన దాసుని ముఖాంతరంలో నుంచి మనతో సూటిగా మాట్లాడాడు. శ్రమలు ఉండక మానవు, వాటిలో మనం చేయవలసింది దేవుని మీద ఆధారపడటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ స్థితి మెరుగుపరచబడ